నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంప గ్రామంలో వెలసిన అతి పురాతన 12వ శతాబ్దం నాటి నాగవంశీయుల కాలంనాటి శివాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. దాని పక్కన ఉన్న రంప జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ శివాలయాన్ని రాష్ట్రంలో పలు జిల్లాల నుండి వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే రంపచోడవరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రంప శివాలయం రోడ్డు అధ్వానంగా ఉందని, పర్యాటకులు, రంప గ్రామస్తులు ప్రయాణించడానికి పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అటు అధికారులు గాని రాజకీయ నాయకులు గాని రోడ్డు కోసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు వెంటనే జరిపించాలని ఆలయ కమిటీ సభ్యులు, రంప గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారం అండి. మా రంప గ్రామస్తులం అండి. మా రంప గ్రామంలో చరిత్ర గల శివాలయం 12వ శతాబ్దం నాటి శివాలయం కలదండి. మా రంప గ్రామంలో గిరిజనులు అందరం కలిసి మా ఉత్సవాలు ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతున్నదండి. అలాగే ఈ నెల 26వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతాయండి. అలాగే రంపచోడవరం నుండి రంప గ్రామం వరకు రోడ్డు అధ్వానంగా తయారై ఉన్నదండి. దానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు ఆ రోడ్డు వెంటనే చేయించి ఇస్తారని, వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యం కలగకుండా మాకు దాని మీద తమ చర్యలు తీసుకొని దాన్ని వెంటనే మాకు బాగు చేయిస్తారని శ్రీ అధికారుల వారికి అందరికీ మీ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతున్నదండి. నమస్కారాలండి మీ అందరికీ.